అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మకర రాశి వారికి 18, 19, 20 తేదీల్లో జరిగింది తెలిస్తే నిజంగా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక 10 నిమిషాలు మీ యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క వీడియోని చూడడానికైతే మీ సమయాన్ని సేకరించండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుందన్నమాట. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ ఈ వీడియోలో మీకు ఎన్నో రకాల నుంచి ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి మరి ఈ మకర రాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వివరించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మీకున్న ప్రశ్నలకు అన్ని రకాలుగా సమాధానం అనేది ఈ వీడియోలో దొరుకుతుంది. మీకున్న సమస్యలకు చిన్న పరిహారాల ద్వారా ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడవచ్చు కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మకర రాశి వారందరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 8919346347. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా, శత్రువుల సమస్యలు ఉన్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కి 100% అవుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మకర రాశి వారు చాలా అందమైన రూపాన్ని కలిగి ఉంటారన్నమాట. ఎదుటి వారు చూస్తే వారిని ఇట్టే ఆకర్షణీయంగా ఉండేటట్లుగా కనిపిస్తారు. ఇక వీరి యొక్క మాట తీరు కూడా చాలా చక్కగా మృదువుగా ఉంటుంది. ఎదుటి వారికి ఎటువంటి నొప్పిని కలిగించకుండా, బాధని కలిగించకుండా చాలా సున్నితంగా మాట్లాడతారు. కాబట్టి ఇక ఈ మకర రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం యొక్క 4 పాదాలు అంటే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 2, 3 పాదాలు మకర రాశి వారికి చెందిన వారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారికి బంధు ప్రీతి చాలా ఎక్కువ. అంటే నా వారు అని చెప్పి అనుకుంటే వారిని మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఎటువంటి కష్టంలోనైనా, బాధలోనైనా సరే, సహాయాన్ని చేయడానికైనా సరే, దేనికైనా కానీ బంధువులకి బంధువులంటే మకర రాశి వారు చాలా ముందడుగు వేస్తారనమాట సహాయం చేయడానికి. అయితే ఇక ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారిలాగా, అంటే ద్వేషించే వారిని ఒక రకంగా చూస్తారు, ప్రేమించే వారిని కూడా ఒక రకంగా చూస్తారు. కానీ వీరి దగ్గర ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైనస్ పాయింట్ అని ఎందుకని అంటున్నానంటే, చాలా మందిని మనం గమనించినట్లయితే మనల్ని ఇష్టపడే వాళ్ళని వాళ్ళు కూడా ఇష్టపడతారు. మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ప్రేమిస్తారు. ఎవరైతే మనల్ని ద్వేషిస్తారో వాళ్ళని కూడా ద్వేషిస్తారు. ఇది న్యాయం. కానీ ఈ మకర రాశి వారి దగ్గర అతి మంచితనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ద్వేషించిన వారిని కూడా ప్రేమించేంత గొప్ప మనసు అనేది ఈ మకర రాశి వారికి ఉంటుంది. అయితే కొన్ని ఏదైనా సరే మీరు ఒక పని చేయాలని చెప్పి మీరు అప్పచెప్పినప్పుడు కానీ, లేదా స్వయంగా ఒక పనిని స్టార్ట్ చేసుకుని ఆ బిజినెస్లో మాకు సక్సెస్ రావాలి, మాకు మంచి పేరు రావాలి, మాకంటూ గుర్తింపు రావాలని ఇలా ఆలోచించుకుని మీ యొక్క ఎఫర్ట్స్ అన్నీ కూడా పెడతారనమాట. ఆటంకాలు వస్తాయి, పనులు చేయలేమని అనుకునే రోజు కూడా వస్తుంది. కానీ అన్నింటినీ కూడా తట్టుకొని మీరు అనుకున్న పని ఖచ్చితంగా సక్రమంగా పూర్తి చేస్తారనమాట. అంత స్టామినా అనేది మకర రాశి వారికి ఉంటుందన్నమాట. ఇక మకర రాశి వారు కష్టార్జితం మీద ఆధారపడి బ్రతకడమే ఎక్కువని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి స్థిరాస్తులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎంతో కష్టపడి పనిచేస్తారు. మకర రాశి వారు కష్టజీవులు, కర్మజీవులు. కష్టపడి చదువుకున్న వాళ్ళు కానీ, కష్టపడి పని చేసిన వాళ్ళు కానీ వీరి లైఫ్ని ఎప్పుడు కూడా ఎక్కువగా వీరి లైఫ్ వీరే సెటిల్ చేసుకోవడం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకరు వచ్చి సహాయం చేయడం కానీ, ఎవరైనా సహాయం మీద ఆధారపడడం కానీ, లేదంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తుల మీద ఆధారపడడం కానీ వీరి ఎప్పుడు కూడా
కూడా ఒక గుర్తింపు తెచ్చుకోరనమాట. వీరికి గుర్తింపు అనేది ఎక్కువగా 30 దాటిన తర్వాతనే ఎక్కువగా మకర రాశి వారికి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మకర రాశి వారికి 30 దాటిన తర్వాతనే ఆర్థికంగా స్థిరపడతారు. ఇక వీరి యొక్క మనస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఈ మకర రాశి వారు చాలా చాలా నమ్మదగిన వాళ్ళు. ఏదైనా కానీ అసలు ఈ విషయం బయట పెట్టకూడదు అనుకున్న విషయాన్ని మకర రాశి వారికి చెప్తే వాళ్ళు చచ్చినా సరే ఆ విషయాన్ని బయట పెట్టరు. అవసరమైతే వారి యొక్క సొంత విషయాలైనా కానీ బయట పెట్టుకుంటారు. కానీ మనం చెప్పే వారి దగ్గర మన మాట తీసుకుని ఈ విషయాలు మాత్రం చచ్చినా ఎవరి దగ్గర కూడా బయట పెట్టద్దంటే అస్సలు బయట పెట్టరనమాట. అంతటి నమ్మకం కలిగిన వ్యక్తులుగా ఈ మకర రాశి వారిని మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఎందులో అయినా సరే మీరు ముందు ఉంటారనమాట. వృద్ధిలో ముందుంటారు. ఖచ్చితంగా మీ యొక్క మీకు అప్పగించినటువంటి పని సక్సెస్ఫుల్గా చేస్తారు. మీకంటూ అంటే మకర రాశి వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏ రంగంలో ఉన్నా సరే తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మకర రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఎవరిని కూడా గుడ్డిగా నమ్మరు. ఎవరితో అయినా సరే మాట్లాడితే వారితో నమ్మినట్లుగానే ఉంటారు. కానీ అంత ఈజీగా ఎవరిని నమ్మరనమాట. వీరి యొక్క అంచనాలు కానీ వీరి యొక్క మానసిక స్థితి కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అంత ఈజీగా ఎవరిని కూడా నమ్మరనమాట. నమ్మినట్లుగా మాత్రమే బిహేవ్ చేస్తూ ఉంటారు. వీరిని శత్రువులు కూడా అంటే వీరికి ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీరు ఎవరిని కూడా నమ్మకపోవడం వల్ల ఏదైనా ఒక విషయం దగ్గర మీరు ఆలోచించి వారికి చెప్పడం కానీ, లేదా నమ్మకం లేనట్టుగా వారితో మాట్లాడడం కానీ, వారిపై నమ్మకం లేనట్లుగా బిహేవ్ చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. దీన్ని బట్టి వీరికి కొంచెం శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ యొక్క శత్రువులు ఎవరైనా కానీ, ముఖ్యంగా ఉద్యోగం చేసే దగ్గర కానీ వ్యాపారం చేసే దగ్గర కానీ కొంచెం శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి వీరి యొక్క వ్యక్తులు పర్సనల్స్ ఏవైతే ఉన్నాయో ఎదుటి వ్యక్తులతో షేర్ చేసుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వాళ్ళ బాగున్నారు, కొంచెం మంచిగా ఉన్నారని అన్నీ కూడా చెప్పుకుంటాము. వీరి యొక్క రేపు బాగుండరు కదా, అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క విషయాలన్నీ కూడా వేరొకరికి నెగిటివ్గా చెప్తారనమాట. అయితే మకర రాశి వారు వీరి యొక్క తెలివితేటల వల్ల అది ఎవరైనా కానీ ఎదుటి వారు మోసం చేస్తారు. వీరు మనతో కొంచెం అవసరాల కోసమే మాట్లాడుతున్నారని చెప్పాను కదా, వారికి ఎంతవరకు లిమిట్స్లో ఉంచాలో అంతవరకు ఉంచేస్తారనమాట. వీరు చాలా తెలివిగా ఆలోచిస్తారు. కాబట్టి ఇరుగు పొరుగు వ్యక్తుల దగ్గర కానీ, కొలీగ్స్ దగ్గర కానీ, లేదంటే బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర కానీ ఎటువంటి పర్సనల్స్ కూడా వారి దగ్గర ఎటువంటి పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోకుండా ఉంటేనే మంచిదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మకర రాశి వారు బంధువుల విషయంలో కొన్ని సంఘటనలు జరగడం వల్ల బంధువుల్లో చిన్న చిన్న భేదాభిప్రాయాలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో బంధువులతో కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క పర్సనల్ విషయాలు ఎటువంటి వ్యక్తులతో కూడా షేర్ చేసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని కూడా నమ్మద్దు. మళ్ళీ అన్న మాట ఎందుకు వచ్చిందంటే, ఈ మకర రాశి వారు బంధువుల దగ్గర బయట వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర మాత్రమే మోసపోతున్నారు. బయట వాళ్ళ దగ్గర మాత్రం ఎంతవరకు ఉండాలో అంతలోనే ఉంటున్నారు. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతున్నారు. కానీ బంధువుల విషయం వచ్చేసరికి చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం చెప్తున్నారా, లేదా ఇంకా వేరే విషయం వారు మన దగ్గర ఎందుకు చెప్తున్నారు? ఇలా మీరు ఆలోచించకుండా దానివల్ల నష్టాలనేవి మీకు కొంచెం జరుగుతూ ఉంటాయి. కాబట్టి కుటుంబంలో కొన్ని కలహాలనేవి ఏర్పడతాయి. కాబట్టి ఆ యొక్క బంధువులు ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత మీరు వారి పట్ల మళ్ళీ స్నేహం చేసేటప్పుడు, మళ్ళీ వారితో ఏదైనా సరే సంప్రదింపులు జరిపేటప్పుడు, కొన్ని సంఘటనలు చోటు చేసుకునేటప్పుడు అటువంటి వారితో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ గుడ్డిగా నమ్మే ప్రయత్నం అస్సలు చేయవద్దు. అయితే ఈ మకర రాశి వారు ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోండి. సి అనే లెటర్ ఉన్న స్త్రీ దగ్గర మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సి అనే లెటర్ ఉన్న ఆ వ్యక్తి ఏమవుతుందంటే తను మంచిగా నటిస్తుందన్నమాట. మీ దగ్గర మంచిగా బిహేవ్ చేస్తుంది. మంచిగా అంటే మీరు తన యొక్క అవసరాలు మీతో నటించి తన యొక్క అవసరాలు గడుపుకొని మీతోనే మాట్లాడుతూ మీతో మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ సి అనే అక్షరంతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీరు చాలా నష్టాలనేవి భవిష్యత్తులో కూడా చూస్తారనమాట.
కాబట్టి ఆ సి అనే అక్షరం దగ్గర మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ మకర రాశి వారికి 18, 19, 20 తేదీల్లో జరిగేది ఏంటంటే, మీరు వృత్తి అంటే ఏ బిజినెస్ అయినా కానివ్వండి, చిన్న బిజినెస్ అయినా కానివ్వండి, పెద్ద బిజినెస్ అయినా కానివ్వండి, అనుకూలంగా లాభాలు వచ్చే మార్గాలైతే తెరుచుకుంటాయని చెప్పుకోవచ్చు. మీరు దాన్ని కొంచెం డెవలప్ చేసుకున్న దిశగా మీరు ఆలోచించి కొంచెం మంచిగా దాన్ని కాన్ఫిడెన్స్గా కనుక మీరు చేసుకున్నట్లయితే మీ దగ్గర ₹5 లాభం అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ 3 రోజులు కూడా మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే 3 రోజులు కూడా భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి కదా, కొంచెం కోపం అనేది కూడా తగ్గించుకోండి. ఆ టెన్షన్ కూడా కొంచెం తగ్గించుకొని కొంచెం మనశ్శాంతిగా ఉండడం, ప్రశాంతంగా మాట్లాడడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటే కోపావేశాలు కంట్రోల్లో ఉండి మిమ్మల్ని మీరు స్థిరంగా ఉంచుకోగలిగితే మీ యొక్క అర్థం చేసుకునేటత్వం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా పెరుగుతుంది. దానివల్ల మీకు వచ్చేటటువంటి గొడవలన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. చిన్న చిన్న గొడవలు రాకుండా చూసుకుని ఇది కూడా మీ చేతిలోనే ఉంది. ఇదొక్కటి చూసుకోండి. సంతాన పరంగా ఈ మకర రాశి వారికి చాలా బాగుంటుంది. అయితే ఈ మకర రాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి పరంగా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అయితే 3 రోజులు కూడా మంచిగా లాభాలు కలిసి వచ్చి వ్యాపారాలు కనిపిస్తాయి. ఈ యొక్క బిజినెస్ అయితే మీకు మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సి అనే లెటర్ దగ్గర మాత్రం కొంచెం మీ యొక్క బిజినెస్లో నష్టం అయితే జరుగుతుందన్నమాట. ఆ యొక్క సి అనే అక్షరము స్త్రీ యొక్క చూపు పడింది కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతమంది చెప్పినా సరే నమ్మద్దు. మిమ్మల్ని అంటే ఫస్ట్ వారు మిమ్మల్ని నమ్మొద్దనమాట. ఈ విషయం దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. 99% అనేది మీకు నష్టమే జరుగుతుంది. కాబట్టి ఆ సి అనే అక్షరం వల్ల, ఆ స్త్రీ వల్ల మీరు ఆ ఒక్కరిని దూరం పెట్టేస్తే చాలు, మీకు ఎటువంటి నష్టం జరగదు. అది అందరికీ కాదండి, కొంతమందికి అన్నమాట. ఈ సి అనే అక్షరం ఎవరైతే ఉన్నారో వారితో మీకు పరిచయాలు ఎవరితో అయితే ఉన్నాయో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ చిన్న చిన్న ఇబ్బందులు తప్పించి మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు. అయితే ఈ మకర రాశి వారికి విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది. మీకు బంధువులు కూడా, ముఖ్యంగా బయట వాళ్ళైతే అస్సలు నమ్మద్దు. బంధువులు కూడా జనాన్ని కాస్త తక్కువగా నమ్మే ప్రయత్నం చేయండి. ఇదొక్కటి కనుక మీరు చూసుకుంటే ఓవరాల్గా మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారికి ముఖ్యంగా సంతాన పరంగా కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మానసికంగా స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఆడవాళ్ళు ఎవరైతే ఉంటున్నారో ముఖ్యంగా ఇదొక్కటి తగ్గించుకుంటే మంచిదన్నమాట. అయితే ఇక సంతాన పరంగా అద్భుతంగా ఉండబోతుంది. భవిష్యత్తులో దాని గురించి వేరే మాట లేదనమాట. అంత అద్భుతంగా సెటిల్ అవుతారు. ఇక మీ బిడ్డల గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కొంచెం బంధువుల్లో జనాన్ని తక్కువ నమ్మే ప్రయత్నం చేయండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకా అంతకు మించిందైతే ఎటువంటి లేదు. మీరు శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి. ప్రతి సోమవారం కూడా రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించండి. లక్ష్మీ సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుకోండి. దానివల్ల మీకు బాగా ఇంకా బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి చూసారు కదండి, ఓవరాల్గా మకర రాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.